హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ ఎగ్ మసాలా ఫ్రై. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకుని తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ చేసుకుని తింటారు. ఇంట్లో వాళ్ళు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారా, ఆ ఫ్రై చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇప్పుడే ఒక ప్లేట్లో రైస్ పెట్టుకుని ఫ్రై వేసుకుని తినాలనిపిస్తుందా? ఇది పిల్లలకు పెట్టండి, కడుపు నిండా అన్నం తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే కొంచెం ఓపికగా చేసుకుంటే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మరి చూద్దామా? ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుని అలా మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్, కారం, పసుపు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. అలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు మిగతా ముక్కలన్నీ కూడా అలాగే పేస్ట్ చేసుకుని తీసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలి. అలా మంచిగా అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి గుడ్లను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా కారం, కొద్దిగా పసుపు వేసుకుని విరగకుండా అలా వీడియోలో చూపిస్తున్నట్టు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, కానీ కర్రీ చాలా బాగుంటుంది. తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయలు చీల్చి వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో ఓపికతో చేయండి. పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది సూపర్ ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఇంట్లో చేసి పెట్టండి. మరి కంగారుగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే ఫ్రై అనేది అడుగంటుతుంది, మాడిపోతుంది. స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆయిల్ వదులుతుంది, అప్పుడే గుడ్లు వేసుకోవాలి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.